ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య. కొంతమంది ఉంటుంటారు, వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు తినమ అన్నయ్య, తినమ తమ్ముడు, తినమ బాబాయ్, మా మావయ్య ఇలా ఇలా చెప్పుకుంటారు. అది లేడీస్ని అయితే తినమ అక్క, మా చెల్లి, మా వదిన, మా అత్త ఇలా వరుస కలిపేస్తూ ఉంటారు. ఎందుకంటే మనతో అవసరం కదా అప్పుడు, అందుకని. అది అవసరం తీరిపోయిన తర్వాత అదా అది పెద్ద వరుసలే, అదా బోడి, ఇలాంటి కొత్త కొత్త పదాలన్నీ మన మీద ప్రయోగిస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు వాళ్ళకి ఎక్కడ లేనటువంటి ప్రేమ అంతా మన మీద పుట్టుకొచ్చేస్తుంది. ఆస్కార్ లెవెల్లో యాక్షన్ చేసేస్తారు. అదే అవసరం తీరిపోయింది అనుకోండి, అసలు మనం ఎవరో తెలియదు. మనల్ని ఇక్కడ చూస్తే అక్కడ మొహం తిప్పేసుకుంటారు, మన మొహమే చూడరు అసలు. వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చుని మనకి మన దగ్గర ఏమైతే ఉన్నాయో అన్నీ తీసేసుకుని నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఈ హెల్ప్ కావాలి, ఆ హెల్ప్ కావాలని చెప్పి అడిగి సిగ్గు లేకుండా అడుగుతారు కొంతమంది. అప్పుడు మన అవసరం ఉంది కదా. అదే అవసరం తీరిపోయిన తర్వాత అబ్బే మేమే పెద్ద పోటీగత్తులం, మేమే పెద్ద పోటీగాళ్ళం, వాళ్ళే ఉంది బోడి, అది చేసింది ఏంటి అంటే చేసిందంతా మర్చిపోతారు. మరి ఇలాంటి మనుషులు ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. కానీ సిగ్గు సర వదిలేసి ఎలా బతుకుతారో నాకు తెలియదు. కానీ అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా. వీళ్ళనే అంటారు ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య. కానీ బోడి మల్లయ్యనే కాదు, బోడి మల్లమ్మని కాదు. నేను ఎప్పుడూ ఒకలాగే ఉంటా. ఎవరికి ఆఖరి నా ఇంటికి శత్రువు వచ్చి అడిగినా సరే నేను సాయం చేస్తాను, ఓకేనా. కానీ మీరు అందరూ మాత్రం ఇలాంటి మనుషుల్ని ముందే గుర్తించుకుని నాకులా మోసపోకుండా ఎవరు ఏంటనేది క్లారిటీ తీసుకుని వాళ్ళు మీ గుమ్మాలను ఎక్కించుకోండి. అర్థమైందా? థ్యాంక్ యూ.